నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. గుండుగొల్లని గ్రామంలో ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఏసీ సభ్యులు పొప్పాల వాసుబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ బీసీలపై ఎన్నో అరాచకాలు జరిగాయి. కూటమి పరిపాలనలో వారికి న్యాయం జరుగుతుంది. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. ఆక్వా రైతులతో కలిసి వెళ్లి వారి సమస్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన అప్సరా మాజీ చైర్మన్, గూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. ఓటర్ల సమగ్ర సర్వే నమోదు కోసం ఇంటింటికి వచ్చిన అధికారులకు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు. బ్రెయిన్ ఆపరేషన్ పేషెంట్కు ఆర్థిక సహాయం అందించిన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న మ్యాజిక్ డ్రైన్స్, నీటి తొట్టెల నిర్మాణం తదితర కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణ విధానం తనకు నచ్చిందని, దీనిని తన నియోజకవర్గంలో కూడా అమలు చేసేలా అధికారులకు సూచిస్తానని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నందుకు పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి భీమడోలు మండలం గుండుగొల్లని గ్రామంలో ఆక్వా రైతుల సమావేశం రైతు పసుపులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యల ధరలు పడిపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విద్యుత్ ఛార్జీలు, మేత ధరలు భారం కారణంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించుకోకుండా వారిని మోసం చేస్తుందని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు ఆక్వా రైతులు తమ సమస్యలను వివరించి ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు ముందుండి సూర్యనారాయణరాజు, నాయకులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఆక్వా కల్చర్ అనేది ఏదో ఒక చోట ఏదో ఒక ఊర్లో ఒక చెరువు ఉండడం కాదు, ప్రభుత్వ కమిషన్లలోనే కల్చర్ జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆధారిత పరిశ్రమ కాబట్టి సుమారు 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు విదేశీ మాదక ద్రవ్యాన్ని సముపార్జించే మెయిన్ వనరు, పెద్ద వనరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేపల, రొయ్యల పెంపకం అత్యధిక ఆదాయం వచ్చే ఒక వనరు. మరి 8 రూపాయలు పెంచినప్పుడు రైతులు ఉద్యమం చేస్తే రేటు తగ్గిస్తారని చెప్పి ఆపి 2 రూపాయలు మళ్ళీ దానికి కలిపి మళ్ళీ 10 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు ధర్మం ఎవరు తెలియకనే జరిగిందని మనం ఎలా అనుకోవాలి? ఒకప్పుడు రొయ్యి రేట్లలో కానీ ఏదైనా పెద్ద జే ట్యాక్స్ అనేవారు, అంటే జగన్ గారి ట్యాక్స్ అంట. ఇక కంపెనీలు జగన్ గారికి లంచాలు ఆడుతున్నాయని చెప్పి జే ట్యాక్స్ అని చెప్పి ప్రేమగా అమలు చేశారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇది లోకేష్ ట్యాక్సా, లేదా అచ్చెన్నాయుడు ట్యాక్సా, లేదా చంద్రబాబు గారి ట్యాక్సా? ఏ ట్యాక్స్ ఎంత పురమాయించారు ఒకసారి? 8 రూపాయలు పెంచినప్పుడేమో మరి
రైతులు రోడ్డు ఎక్కితే ఎన్ని రోజులు అయితే రేపు రోడ్డు ఎక్కితే తాత్కాలికంగా ఆపి కొన్ని ఎందుకు 6 చేశారు 5 చేశారంటే మాటలు జరిగినాయి, రేటు తగ్గించారని అనుకోవచ్చు. మళ్ళీ 2 రూపాయలు పెంచి 10 రూపాయలు చేశారంటే ఎవరి జేబులోకి వెళ్తారు డబ్బులు? ఎంత లంచాలు ఇచ్చుంటారు ఒకసారి ఆలోచించేది రైతులు. ఈ రైతులందరూ కూడా తెలియపరచుకోండి. ఇందా చెప్పాడు ఎవరు మాట, రైతులు కూడా ప్రతి గ్రామంలో కూడా సంఘటితం అవ్వాలి. అయితేనే కానీ ఇక్కడ కనువిప్పు జరగదు. కంపెనీలకు దిగి రావాలని చెప్పి రావాలంటే గ్రామ వైజ్ నుంచి కూడా సంఘటితం అవ్వాలని చెప్పడం జరిగింది. రైతు రోడ్డు ఎక్కితేనే కానీ ఈ యొక్క కంపెనీల యొక్క ఆగడాలు ఆగో. గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నమెంట్ కూడా దాని మీద పూర్తిగా కంపెనీల మీద ఆధిపత్యం ఉండాలి తప్ప కంపెనీలతో మాట్లాడుకుని గత ప్రభుత్వాలు విమర్శించినప్పుడు అంతరాక్ష సంపాదించడం కాదు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి కూడా జనాన్ని తిరిగాడే ఎంత లంచం ఇచ్చారో, ఎంత లంచం ఇచ్చి 10 రూపాయలు రేటు పెరిగిందో ఇప్పుడు 8 నుంచి 10 రూపాయలు పెంచడానికి తగ్గుతారన్నది అంత పెరిగిన కారణం ఎంత లంచం, ఎంత చేతులు ఎంత మారిందో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి రేపు మరి ఆయన పిలుపు మీ చేతికి మీకు కూడా వస్తే, మీతో కూడా టచ్లోకి వస్తే వాళ్ళతో కూడా మనం కూడా చేయొచ్చు. లేని పక్షంలో ఏంటనేది కొంచెం రేపు మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకుని మీరు ఏదన్నా చేస్తారంటే తప్పకుండా మా ముందు సహకారం రైతుగా, ప్రతిపక్ష నేతగా 2 రకాలుగా మనం ఇలాంటి చోట ధర్నా చేయగలిగితే తప్పకుండా కనువిప్పు కలిగి రేటు తగ్గించడానికి ఆస్కారం ఉంది. రా మెటీరియల్ పెరిగిపోయి తగ్గినప్పుడు తగ్గిస్తామని చెప్పారండి. చెప్పినప్పుడు తగ్గిస్తామని ఈ 4 రూపాయలు ఒకసారి పెంచారు. ఏంటంటే 2, 3, 1 రూపాయలు పెంచితే రైతులకి ఎంత ఇబ్బంది లేకుండా ఉన్నాం అంటే అలా కాదులేండి, రా మెటీరియల్ రకంగానే తగ్గిస్తామని చెప్పారు. అనూహ్యంగా ఒక 20 రోజుల క్రితం 8 రూపాయలు పెంచుదామని చెప్పి మెసేజ్ పెట్టారు మాకు. పెట్టగానే మేము కంపెనీ వాళ్ళని ఏంటంటే ఇది ఒక్కసారి 8 రూపాయలు ఏ ప్రభుత్వంలో కూడా అప్పటి వరకు రోజు చరిత్రలోనే 8 రూపాయలు పెంచిన చరిత్ర ప్రభుత్వం లేదండి. అయ్యాక 4 రూపాయలు పెంచారు. 8 రూపాయలు పెట్టిన కట్టగాలని చెప్పి కంపెనీ వాళ్ళకి మేలు పెట్టాము. మేము పెట్టినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిందండి. ఇది ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, రైతులు న్యాయం చేస్తారు, కంగారు పడకండి అని చెప్పి 20 రోజులు ఆపారండి. 20 రోజులు ఆపినప్పుడు అయితే ఏ 4 రూపాయలకో 3 రూపాయలకో చేస్తారు అని చెప్పి మేము అనుకునే సమయంలో 8 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒక్కసారిగా 10 రూపాయలు పెంచామని చెప్పి మెసేజ్ పెట్టారండి. అప్పటికప్పుడు పెంచి ఆ రోజు డీజిల్ కూడా కొట్టమన్నాం మాకు. అదేంటి 8 రూపాయలు ఉన్న సమస్యని 10 రూపాయలు ఎలా చేస్తే ప్రభుత్వం మేము అడిగితే సమాధానం కూడా చెప్పలేదండి మాకు. 80 మంది రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. అలా చూస్తుంటే అలా ఎలా చేస్తున్నారో అని అనిపిస్తుంది. మేము కూడా కలిసి చేస్తున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం. అది తెలుగుదేశం గవర్నమెంట్ ఆలోచించాలి. నేను వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, నేను ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా రైతు రేటు 180 రూపాయలు అమ్మడం కూడా నేను వ్యతిరేకించాను. ఉల్లి గ్రామంలో కోట్ల పన్నతో మీటింగ్ పెట్టినప్పుడు లోకేష్ ఎదురుగానే మాట్లాడాను. కాబట్టి ఇలా చేస్తారు, ఈ రకం కాదంటే ఆయన ఉండిలో మాట్లాడించాడు. ట్రాన్స్ఫార్మర్ రేటు తగ్గిస్తాం, కరెంట్ రూపాయలు చేస్తాం, మా ప్రభుత్వం వచ్చాక అంతా మంచి జరుగుతుందని చెప్పారు. కానీ వచ్చి 2 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు కరెంట్ ఇవ్వలేదు. అయినప్పటికీ కొంచెం రేట్లు బాగున్నాయి, పర్లేదు కలిసి చేయాలి అనుకునే టైంకి ఈ రకంగా అనుకోకుండా పెంచేసి రైతులు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అనేక దారుణాలు జరిగాయని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ అన్నారు. 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున బాపట్ల జిల్లాలో తన అక్కను వేధిస్తున్నారని అడిగిన 10వ తరగతి చదువుతున్న ఉప్పాడ అమర్నాథ్ అనే కురవాడిపై అప్పటి వైసీపీ మోకలు పెట్రోల్ పోసి హతమార్చిన దారుణ సంఘటన జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ చిత్రపటానికి వలవల్ బాబ్జీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై 2019-24 మధ్య అనేక వేధింపులు జరిగాయని అన్నారు. సమావేశంలో పట్నార రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గొర్రెల శ్రీధర్, ముత్యాల సత్యనారాయణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, ముప్పిడి రమేష్, మందాల శ్రీను, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, నెక్కలపూడి వీర్రాజు, పసలపూడి రాంబాబు, లింగంపల్లి స్వాతి, ఈదుపల్లి వాసు, ఎస్కే హాజీ, అంబటి వాసు, చింతకాల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో అనేక ఘాతకాలు జరిగినాయి. దాంట్లో భాగంగా అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి చదువుతున్న కుర్రవాడిని హతమార్చిన సంఘటన ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రశ్నిస్తే దాడులు, అలాగే అనంతబాబు చేతిలో హతమైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, అలాగే డాక్టర్ సుధాకర్ని మరి పెడరెక్కలు ఇచ్చి కట్టేస్తే ఆయన మనోవ్యాధితో మరణించిన సంఘటనలో రేపల్లి నియోజకవర్గంలో
ఈ అమర్నాథ్ గౌడ్ 10వ తరగతి చదువుతూ ఉండగా వాళ్ళ అక్క కోసం ప్రశ్నిస్తే అతన్ని మరి అతి దారుణంగా కిరాతకంగా చంపేసిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అలాగే తండ్రి తర్వాత తండ్రి లాంటి మరి వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజున మరి నిందితులకి అండదండల పలికిన పరిస్థితి మరి వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఇలాగే మరి చాలా సంఘటనల్లో మీ అందరికీ కూడా తెలుసు, నేరస్తులకు శిక్షలు వేస్తామని చెప్పి అప్పటి వైసీపీ పెద్దలు ఇప్పటికీ కూడా మరి నోరు మెదిపిన పరిస్థితి కనపడవ. నా ఎస్టీలు నా బీసీ నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ ఓదరగొట్టేసిన జగన్ రెడ్డి గారికి కళ్ళు మూసుకుపోయి ఇవేమీ కనిపించకుండా మరి జరిగిన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఎన్నో ఘాతకాలు చేసిన తర్వాత ఈవేళ ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాల తర్వాత మేము రోడ్లు ఎక్కాం, ఈ ప్రభుత్వం మరి విఫలమైంది, వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఈవేళ పథకాలు రాలేదని అంటున్నారు. ఎవరికి రాలేదు? రోడ్డెక్కి చెక్కమనండి. 2023 జూన్ 16వ తారీఖు అంటే ఇదే రోజున గడిచిన 3 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన చిన్న పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్న పిల్లవాడిని హతమార్చిన ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన దుస్థితి మనం చూసాం. మరి ఏదైతే కిరాతకంగా తన అక్కను ఇబ్బంది పెట్టిన వాళ్ళని నిలదీసి అడిగినందుకు ఒక యువకుడు చిన్నపిల్లడని కూడా లేకుండా అతి కిరాతకంగా మరి పెట్రోల్ పోసి తగలెట్టిన ఘటన, తగలబెట్టడమే కాకుండా తనని హతమార్చి వైసీపీ నాయకులు దొరల్లాగా తిరుగుతున్న తరుణంలో ఈరోజు అటువంటి జరిగి 3 సంవత్సరాలు అయింది. అలాగా ప్రశ్నిస్తే దాడులు, ఎవరైనా ఎదిరిస్తే హత్యలు, ఇదే ఆ గడిచిన 2019-24లో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం. ఇటువంటి కార్యక్రమాలు చేసి మేము అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, బటన్ నొక్కామని ఒక దుర్మార్గమైన కబుర్లు చెప్పడం. ఈ రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో ఎస్సీ ఎస్సీలు కానీ బీసీలను కానీ అందరినీ కూడా హత్య చేసే విషయంలో పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులందరూ కూడా కరుడుగట్టిన తీవ్రవాదులాగా ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన 24 వరకు కబళించడం చూసాం. గతంలో వైసీపీ పార్టీ వారు దొంగ నాటకాలు ఆడి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పలేక గుడివాడ అమర్నాథ్ గౌడ్ అనే యువకుడు వాళ్ళ అక్కను ఏడిపిస్తున్నారని చెప్పని ప్రశ్నించినందుకు వైసీపీ అనుచరులు అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆయన నివాళులర్పిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసే అరాచకాలు అక్రమాలని ప్రజలందరూ కూడా గ్రహించారు. గ్రహించబట్టే ఈరోజు 11 సీట్లతో పరిమితం చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారు మంచిగా వ్యవహరించి ప్రజా సమస్యలని అసెంబ్లీలో నేమెత్తి ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలిస్తే మంచి పద్ధతి కాదు. లేదంటే మీరు ఇదే పద్ధతిలో నమ్మక ద్రోహం అని చెప్పని మన కార్యక్రమం చేశారు. మీరు ఎంత నమ్మక ద్రోహం చేశారో ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మీరు గ్రహించి మంచి మార్గంలో నడవకపోతే మీరు పాతాళ లోకానికి ప్రజలు తొక్కే విధంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా తెలియపరచుకోండి. అది కాకుండా మళ్ళీ సొంత తండ్రి పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు సొంత తండ్రి విగ్రహం కూడా వదలలేదు. బీసీ నమ్మించిన ధనుడు బీసీ కొత్త పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా డెవలప్ చేస్తూ మఠాలన్నీ కూడా ఏ చూసిన మఠంలో ఏదైతే అభివృద్ధి చేయాలంటే మఠం చేయడం అభివృద్ధి దగ్గర ఏదంటే మఠం చేయడం కాపాడు అభివృద్ధి పార్టీ వచ్చింది అభివృద్ధి చేయడం అవి కాపాడు అదే అభివృద్ధి దగ్గర అదే జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీకి ప్రజలంతా కూడా కలిపి అభివృద్ధి జరిగింది. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం జరిగింది.
ఆక్వా రైతుల సమస్యలను మాజీ అప్సడా చైర్మన్ తాడేపూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆక్వా రైతుల సమస్యలు తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని అందించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డిని ఆక్వా రైతులు శాలువాతో సత్కరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను బిఎల్ఓలు బిఎల్ఏలు సమన్వయంతో చేస్తున్న కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ జూలై 14వ తేదీతో కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. ఎన్నికల కమిషన్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుండి తొలగించరాదన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని ఆయన అన్నారు. వాడు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు చెల్లించడానికి 2026-27 సంవత్సరాలకు సంబంధించి చెల్లించడానికి వడ్డీ లేకుండా ఈ నెల 30/6/2026 వరకు అవకాశం ఉంది. కావున ప్రజలందరూ కూడా గమనించి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు వడ్డీ లేకుండా 26-27 సంబంధించిన సంవత్సరానికి సంబంధించిన పన్నులు వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. తదుపరి 1/7/2026 నుంచి మళ్ళీ వడ్డీ ఎంటర్ అవుతుంది, 2% వడ్డీ ఎంటర్ అవుతుంది. కనుక మీరు గమనించుకుని మీరు ఏమైనా ఆస్తి పన్నులు బకాయి ఉంటే పురపాలక సంఘాన్ని చెల్లించండి. రెండో విషయం ఏంటంటే ఆధార్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఆధార్ వాటర్స్ లిస్ట్ మీద జరుగుతుంది. అది సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు. అది 1 మంత్ షెడ్యూల్. అది 1 మంత్ లోపు మీరు చేయించుకోవాలా. మీరు ప్రతి ఒక్కరు కూడా భారతీయ పౌరుడై ఉండి ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ దగ్గర పెట్టుకుని వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తే ఇమీడియట్గా మీకు ఓట్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాటర్ చెక్కింగ్ జరుగుతుంది. వాటర్ లిస్ట్లో వాటర్ ఉన్న వాటర్ ఒకటే కాదా అని విషయాల మీద చెక్కింగ్ జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించి వచ్చిన బిఎల్ఓస్ బిఎల్ఏకి కూడా సహకరించి మీరు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దగ్గర పెట్టుకుని వారు వచ్చినప్పుడు అందించవలసిందిగా కోరుతున్నాయి. అలాగే నీటి పన్నులు కూడా సకాలంలో చెల్లించకపోయిన ఎడల మళ్ళీ ఇప్పుడు కుళాయి కట్టింగ్ కూడా మొదలవుతుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించి నీటి పన్ను, ఇంటి పన్ను కూడా సకాలంలో చెల్లించండి. తాడేపూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్న మనేంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తుల ఆధ్వర్యంలో బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుని నడవలేని పరిస్థితిలో ఉన్న బత్తుల శామ్యూల్ అనే వ్యక్తికి లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ డీవీపీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ శామ్యూల్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరంగా బాగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసి ఆర్థిక పరమైన ఆపరేషన్ చేయించుకోవడానికి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, పట్టణంలో ఉన్న ప్రతి సామాజిక సేవా సంస్థ కూడా ఎంతో కొంత ఇతనికి సహాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో చిన్న మనేంద్ర, ఎల్ఐసి త్రిమూర్తి, మదన్ మోహన్ అగర్వాల్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, అపర్ణ ప్రసాద్, దాట్ల లక్ష్మీపతిరాజు, కొండూరి రాము, సేమకుర్తి రాజా, జగదీష్, వంగపండు రామ్మోహన్ రావు, ఆలపాటి పవన్ కుమార్ తదితర లయన్స్ క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. తరపున ఇక్కడ శామ్యూల్ గారు అనే వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ అయ్యి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది మా తాడేపల్లి లయన్స్ క్లబ్కి. ఇవాళ ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలియగానే మా గ్రూప్లో మేము పెడతాం జరిగింది. మేము, మా సెక్రటరీ త్రిమూర్తులు గారు కూడా దీనికి స్పందించి మొదట మా లయన్స్ క్లబ్ మెంబర్ లైన్ డీవీపీ విశ్వేశ్వరరావు గారు స్పందించి మొదట నేను 5,000 ఇస్తానని చెప్పారు. అలాగే మిగతా మెంబర్స్ అందరూ కూడా తలో 1,000, 1,500, 500 అలా వేసుకుని మొత్తం ఒక 15,000 కలెక్ట్ చేసి ఇవాళ ఆయనకి అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తాడేపల్లి లయన్స్ క్లబ్లో చాలా జరుగుతున్నాయండి. అందులో ఇదొక కార్యక్రమం. అది ఆయనకి బ్రెయిన్ సర్జరీ అయిందని కూడా తెలిసింది. అందుకు ఇలాంటి అవసరమైన దానికి వాడుకుంటారని చెప్పి మేము ఇలా స్పందించే చేయడం జరిగింది. దేవుడి బ్లెస్సింగ్స్ అందరివి ఉండి ఆయనకి త్వరగా కోరుకుని ఆయనకి ఫుల్ హెల్దీ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గత వారం రోజుల క్రితం మా ఫ్రెండ్ అయిన బత్తుల శామ్యూల్కి ఇలాగా ఒంట్లో బాగాలేదు, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని తెలియగానే మా ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి ఒక 50,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే అదే రోజు మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే ఇమీడియట్లీ పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగే మన తాడేపల్లిగూడెంలో ఎన్నో సామాజిక సేవ చేసే సంస్థలు ఉన్నాయి. అలాగే నేను కూడా ఒక లయన్స్ క్లబ్ సభ్యుని అయినందుకు గాను, లయన్స్ క్లబ్ సెక్రటరీ అయినందుకు గాను
మా క్లబ్లో ఈ విషయాన్ని మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మనేంద్ర గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఇమీడియట్గా స్పందించి ఈ విషయాన్ని మా గ్రూప్లో పోస్ట్ చేయగానే వెంటనే మా గురువుగారు అయినటువంటి డివిపి విశ్వేశ్వరరావు గారు 5,000 ఇవ్వడం, అలాగే మా క్లబ్ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క సభ్యులు కూడా వెంటనే స్పందించి ఒక 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు మేము అందిస్తున్నాము. ఇంకా మా సభ్యులు ఎవరన్నా ఇవ్వదలిసిన వాళ్ళు ఉంటే తర్వాత మేము తీసుకొచ్చేస్తాము. ఈ బత్తుల సామ్యులు కుర్రాడు చాలా మంచి కుర్రాడు. చాలా కాలం నుంచి నాకు తెలుసు. చాలా నెమ్మదస్తుడు, చాలా ఒబీడియంట్ పర్సన్. అతనికి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కష్టం రావడం అన్నది చాలా బాధ కలిగించింది. ఇతను అసలు నోట్లోంచి మాట రాదు, అంత నెమ్మదస్తుడు. వీళ్ళకు కూడా చాలా గొల్లగూడెం సెంటర్లో మంచి ఇల్లు ఉండేది. అనివార్య కారణాల వల్ల అది అమ్మి ఇక్కడ లోపలికి ఇల్లు కట్టుకున్నారు. కానీ చాలా వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా ఉన్నప్పుడు చాలా బాగుండేది, సెంటర్లో ఉండేవారు. శామ్యూల్ చాలా ఉత్తమైన కుర్రాడు. అలాంటి కుర్రాడికి ఈ కష్టం వచ్చేది తెలిసిందానికి నాకు నా చేతనంతలో ముందుకు స్పందించాను. మిగతా మిత్రులు కూడా సహకరించారు. దానికి తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 17వ తేదీ బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుందని, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ బుధవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ఈ వారం గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి శ్రీరాముల విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కాకల సుభద్రలు మాట్లాడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. సమావేశంలో పట్నార్ రాంపండు, కిలపర్తి వెంకట్రావు, గొర్రెల శ్రీధర్, ముత్యాల సత్యనారాయణ, పాతూరు రాంప్రసాద్ చౌదరి, గురు సూరిబాబు, ముప్పుడి రమేష్, మందాల శ్రీను, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాముల విజయలక్ష్మి, నెక్కలపూడి వీర్రాజు, పసరపూడి రాంబాబు, లింగంపల్లి స్వాతి, ఈదుపల్లి వాసు, ఎస్కే హాజీ, అంబటి వాసు, చింతగా సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ప్రతి శుక్రవారం పెట్టే గ్రీవియన్స్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ జిల్లా మీటింగు శుక్రవారం నాడే ఉండడం వల్ల అది 19వ తారీఖున జరగవలసిన కార్యక్రమాన్ని 18వ తారీఖున ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మనకి అబ్జర్వర్గా ఇక్కడ మన గోపాలపురం నియోజకవర్గ మార్కెట్ యార్డు చైర్మన్గా ఎన్నికైన బ్రహ్మరాజు గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అబ్జర్వర్గా నియమింపబడ్డారు. రేపటి రోజున ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు గురువారం జరిగే కార్యక్రమంలో ఏదైతే CMRF చెక్కులు పంపిణీ కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి రేపు సాయంకాలం బుధవారం సాయంకాలం 6 గంటలకి నియోజకవర్గ వ్యాప్తంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు, అలాగే గ్రామ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులు, మరి బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరి రేపు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే మీటింగ్కి హాజరు కావాలని, ఆ తదుపరి 19వ తారీఖు మార్నింగ్ మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మరి భీమవరం 9 గంటలకి మీటింగ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే మన తెలుగుదేశం పార్టీ వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారన్న తరుణంలో ప్రతి విషయంలో కూడా అందరూ సంక్షేమం, అభివృద్ధి దిశగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అందుకని దీనికి సంబంధించి వైసీపీ నేతలకు అందులో ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. అందులోనే ఒక భాగంగా ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ని గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి గారిని చేసింటామంటూ, నువ్వు మేకప్ వేసుకుంటా, మేకప్ మంత్రి గారు బయటికి వస్తే ఆవిడ మేకప్ వేసుకుంటుంది, అది కేజీ ఉంటుంది అన్నాడు. ఈయన చూసాడా? మేకప్ అయిన తర్వాత అది తీసుకెళ్ళి చూసాడా ఏంటి? కేజీ వేస్తే ఎందుకు, 2 కేజీలు వేస్తే ఎందుకు? మీరు ఏ ఐటము లేక ప్రతి ఒక్కరిని ఆడవాళ్ళని కించపరిచే విధంగా మీ ప్రభుత్వం అంటేనే ఆడవాళ్ళని నీచంగా చూసే పార్టీ.
నీ సొంత చెల్లినే చీర గురించి నువ్వు విమర్శించేవు. నువ్వు ఎంతసేపు రాజకీయంలో మీ నాయకుడు ఎవరైతే ఉన్న నాయకుడు పబ్జీ ఆడుకుంటా 5 సంవత్సరాల కాలం గడిపాడు, కానీ ఏ రోజు కూడా ప్రజల ఇబ్బంది ఏంటని తెలుసుకోలేదు. మీ వారసత్వంలోనే మీ నాయకులందరూ మీ మంత్రులు కానీ చేశారు. ఎవరు కూడా అభివృద్ధి అనేది ఏ రోజు చేయలేదు. మరి గుడ్డు అమర్నాథ్ గారు, మాజీ గుడ్డు మంత్రి గారు, హోంమంత్రి గారు అని పక్కన పెట్టండి, ఒక దళిత అని పక్కన పెట్టండి, ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ ఒక స్త్రీమూర్తి. స్త్రీలను గౌరవించాలి. ఆయన చదువుకునే ఉంటాడు కదా, చదువుకోబట్టే ఆయన మరి రాజకీయాల్లోకి వచ్చాడని, మరి మంత్రి చేశాడని మనం అనుకుంటున్నాం. బస్సులోనే ఉంటుంది కదా, స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని బస్సులోనే ఉంటుంది. స్త్రీలను గౌరవించాలని కూడా మరి ఈయన తెలుసుకోలేని అసమర్థుడని మనము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజు ఆవిడ మేకప్ గురించి, లేకపోతే ఆవిడ కట్టుబొట్టు విధానం గురించి, ఆయన కూడా మేకప్ వేసుకోవాలని ఉందేమో, ఆయనకి డబ్బులు లేక మరి వేసుకోవట్లేదు. అడిగితే పని ఆవిడే పంపిస్తుంది కదా, మీకు మేకప్ కిట్టు మీ ఇంట్లో వాళ్ళు వేసుకోవట్లేదా? ముందుగా తల్లిని చెల్లిని గౌరవించాలి ఎవరైనా సరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జనసేన పార్టీ రాష్ట్ర వీర మహిళల కోఆర్డినేటర్ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత పుట్టినరోజు పెంటపాడు పంచాయతీ ఆఫీసులో నిర్వహించారు. ఎంఆర్ఓ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. నాయకులు మాట్లాడుతూ కసిరెడ్డి మధులత మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ఏఎంసీ డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మారెడ్డి, నల్లమిల్లి గోపిరెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొనగల్ల హరినాథ్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపత్తి వెంకట్రావు, పెంటపాడు పంచాయతీ సెక్రటరీ బాలకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా చెల్లెలు జనసేన పార్టీ మహిళా నాయకురాలు, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు అయిన కసిరెడ్డి మధులత గారి పుట్టినరోజు సందర్భంగా సంతోషంతో ఉండాలని చెప్పని, మరింత ఉన్నత పదవులు చేసుకుని ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు పెట్టేతో ఉండాలని చెప్పి కసిరెడ్డి మధులత గారు జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరియు ద్వారకా తిరుమల బోర్డు మెంబర్. ఆవిడ జన్మదినం పురస్కరించుకుని ఈరోజు మా కూటమి నాయకులు అందరూ మా పంచాయతీ ఆఫీసులో ఆవిడ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆవిడకి ఇంకా మరిన్ని పుట్టినరోజులు, ఇంకా మరిన్ని ఉన్నత పదవులు చేరుకోవాలని మా అందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. మా అమ్మాయి కసిరెడ్డి మధులత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలా మన పెంటపాడి గ్రామ వాసి నుండి మన ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా బాధ్యతలు అభివృద్ధి చేస్తున్నారు. చేసి అభివృద్ధి ఎవరైనా నుంచి వాళ్ళందరూ కూడా మంచి సదుపాయాలు, మంచి ఏర్పాట్లు కూడా చేసి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావస్తున్నారు. ఇలాంటి అమ్మాయి మాకు ఉండడం మా అదృష్టం. జనసేన పార్టీ రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మరియు శ్రీ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ కసిరెడ్డి మధులత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆవిడ హైదరాబాద్ అష్టైశ్వర్యాలతో ఆ గౌరీ అమ్మవారి వాసవ్యంలో యొక్క దీవెనలు ఎప్పుడు ఉండాలని, ఆవిడ ఆశీస్సులు బెండపడ గ్రామానికి కూడా ఉండాలని, ఆవిడ ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి బెండపడ గ్రామాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకుంటూ. తాడేపూడ మున్సిపల్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పర్మనెంట్ ఆబ్కాస్ వర్కర్స్, డ్రైవర్స్, క్లాప్ ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మున్సిపల్ రంగంలో 14 విభాగాల్లో ప్రైవేటీకరణ చేస్తూ మంత్రి మండలి ఆమోదించిన జీవో నెంబరు 975, 673 జీవోలను వెనక్కి తీసుకోవాలని, ఆప్కోస్ వర్కర్స్ను అందరినీ శాశ్వత స్వభావం కలిగిన పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తాడేపూడ మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కి, ఆర్డీఓకి మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు కరి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ ప్రెసిడెంట్ తాడికొండ జయరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొడమంచిలి బాబు, కార్యదర్శి ధనాల రాజు, కె ప్రసాద్, టి దుర్గా, కె లక్ష్మి, సిఐటియు నాయకులు పఠాన్, జిలాని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సిఐటిసి నాయకత్వంలో మన వర్కర్స్ అందరూ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. అదేంటంటే ఆఫ్కాస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని ఒకటి, అలాగే ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా దరఖాస్తులు పెట్టించారు. ఇదేంటే అంతా కూడా ఇది మనం ఇక్కడ లెవెల్లో చేసేది కదా, గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని చేసేది కనుక వీళ్ళు ఇచ్చిన దరఖాస్తుని గవర్నమెంట్కి పంపించి రాష్ట్ర వ్యాప్తంగా మరి 123 మున్సిపాలిటీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే పర్మనెంట్ కార్మికులు కూడా ధర్నాలు, అలాగే ఎమ్మెల్యే గారు ఇంటికి, మినిస్టర్ల ఇంటికి వెళ్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 14 విభాగాల్లో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జియో నంబరు 975 అలాగే 673 తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మాకు దీనివల్ల వర్కర్స్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ చేయమని సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని, అలాగే హైకోర్టు శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ అమలు కాలేదు. అది దేశంలో పంజాబ్, హర్యానా, ఒరిస్సా, కర్ణాటకలో మరి వర్కర్స్ని పర్మనెంట్ చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అలాగే మరి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్న కనీసం కార్మికులను ఎవరిని పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం కార్మికులు కనీస వేతనాలు పెంచాలనేటువంటి ఉద్దేశం లేదు. మరి పాలకంలోనికి రాకమునుపు మరి కార్మికులందరినీ మేము ఆదుకుంటాం, వాళ్ళకి కనీస సౌకర్యాలు మేము కనిపిస్తాం, వాళ్ళ కనీస వేతనాలు మేము అమలు చేస్తాం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఇప్పుడు కార్మికుల్ని పక్కన పెట్టి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆప్కోస్ నుంచి తీసివేసి బడా కాంట్రాక్టులకి అప్పగించడం అనేది చాలా
మరి బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించి మా కార్మికులందరినీ మరి పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఏదైతే మరి ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగా మరి కార్మికులందరినీ వయోపరిమితి కింద వాళ్ళని తీసుకోవాలి. అలాగే 62 సంవత్సరాలు మరి వీళ్ళు కూడా పాటించేలాగా అమలయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఏదైతే పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దశల వారీగా చేపట్టడం జరుగుతుంది. ఏదైతే శాశ్వత స్వభావం కలిగి ఒకే ఊరిలో ఉంటూ శాశ్వతంగా పనిచేస్తూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పనిచేస్తూ శాశ్వత స్వభావం కలిగినటువంటి వర్కర్ల విషయంలో పీపీపీ విధానం అలాగే ప్రైవేట్ విధానాన్ని అమలు పరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మినిమం టైం స్కేల్ అయినా కానీ పర్మనెంట్ కానీ 12 PRC కమిషన్ వేయమని చెప్పి మేము అడుగుతూ ఉంటుంటే ఒక పక్క నుంచి ప్రైవేటు విధానానికి కాంట్రాక్టులకి ఇచ్చే విధానాన్ని కూడా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. జూలై 22వ తారీఖున మినిస్టర్ గారి ఇంటికి మంత్రి నారాయణ గారి ఇంటికి పాదయాత్రకి వెళ్ళడం జరుగుతుంది. రేపు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా తరఫున మెమోరాండం మా తరఫున రికమెండేషన్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పారిశుద్ధ్య కార్మికుల తరఫున రిప్రజెంటేషన్ మా తరఫున లెటర్ రాయాలని చెప్పేసి రేపు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పెండపాడు మండలం పడమరేపరి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవడగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఉదయం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించి ఉంజిల సేవ పంచామృత స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కుబడులను భక్తులు తీర్చుకున్నారు. పడమర విపరకు చెందిన అరిటాకుల సుబ్బరాజు వెంకటలక్ష్మి నారీమణి దంపతులు కుమారులు నాగసాయి నరసింహ ధనవాల వర్ధన్ నాగసాయి శివ ఘన వరుణ్ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. కార్యక్రమంలో పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, బాణం ఆదిమూర్తి, నయనాల సూర్యచంద్రరావు, పసలకొండ, పడమర విపరి గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాన సంతర్పణ అట్టాడు సుబ్బరాజు గారు వారి భార్య వారి కుమారులు కలిసి చేస్తున్నారు. ఇక్కడ మంగళవారం భోజనాలు పెట్టాలంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. అందువల్ల ఈనాడు సుబ్బరాజు గారు వారి భార్య కలిసి వాళ్ళ కుమార్తెతో చేస్తున్నారు. అందువల్ల అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మంగళవారం ప్రతి మంగళవారం భోజనాలు పెడతారు. ఈ మంగళవారం పెట్టేది కూడా ముందే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కావాలంటే రాదు. అందువల్ల ముఖ్యంగా సుబ్బరాజు గారు పెడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఆ స్వామివారు వారికి మేలు చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభూ ముఖ్యంగా పుట్ట, ఆ తర్వాత ఎదురుగుండా జమ్మి చెట్టు, బాలమామిడి చెట్టు, అలాగే చెరువు కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా కోరికలు తీరుతాయి. అందువల్ల మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వయంభూ ఇది ఎవరో ఏర్పాటు చేసింది కాదు. చాలా మహిమగల స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి, కోరికలు తీర్చే స్వామి. ఎందుకంటే స్వామి దగ్గర రావడం, ఒక కోరిక కోరడం, మళ్ళీ ఆ కోరిక తీరిందని మళ్ళీ వచ్చే భక్తులే ఇక్కడ చాలా అందరూ ఉంటారు. అలాగే ఈ మా స్వామి లీలలో అనేకం అన్నమాట. స్వామిని దర్శించుకుని ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది భక్తుల ఆర్థిక సాయంతో. ఈరోజు అన్నదానం స్వామి ప్రసాదం ఇచ్చేవారు మొత్తం ఖర్చు అంతా కూడా అరిటాకుల సుబ్బరాజు గారు వెంకటలక్ష్మి నారీమణి దంపతులు వాళ్ళ స్వామివారి ప్రసాదం ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించడం జరిగింది. వారు ఇద్దరు బాలవర్ధన ఒకతను వరుణ్ వర్ధనం ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబంచే స్వామి ప్రసాదం ఇచ్చిన కన్నా వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఒక 25 సంవత్సరాల క్రితం పిల్లల కోసం మేము ఇక్కడ పూజలు చేయించుకున్నామండి. 20 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇక్కడ గుడి వెనకాల బాలమామిడి చెట్టు ఉంది. బాలమామిడి చెట్టు దగ్గర నుంచి 2 కాయలు వెంటనే మామిడి పళ్ళు మా భార్యకి దగ్గర పడి ఆవిడ తీసుకొని తిన్న తర్వాత మా ఇద్దరు కవల పుట్టారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కలిగారండి పిల్లలు.
గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు చిన్న త్రికల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా పడాల వృద్ధాశ్రమానికి నిడదవోలులోని హృదయాలయానికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు బియ్యం బస్తాలు అందించారు. దాతలు రాజా గాయత్రి సహకారంతో పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, నిడదవోలు హృదయాలయానికి 150 కిలోలు, హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు 300 కిలోల బియ్యం పంపినట్లు త్రికల తెలిపారు. పేదలకు సేవలు అందిస్తున్న ఇటువంటి సంస్థలు ఇంకా ఉన్నాయని, వాటికి ప్రవాస భారతీయులు సహాయం అందించకోగోరు వారు తమతో పాటుగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జీవచంద్ర వృద్ధాశ్రమంలో ఆల్మోస్ట్ 70 మంది వృద్ధులు ఉన్నారు. అండ్ ప్రతి నెల ఇక్కడ వచ్చి మేము 200 కిలోస్ రైస్ ఇస్తున్నాము. ఈ మంత్ కూడా ఇక్కడికి రైస్ ఇద్దామని వచ్చాము. అండ్ రైస్ స్పాన్సర్ ఈ మంత్కి వచ్చి రాజా గారు, గాయత్రి గారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా గారు అండ్ గాయత్రి గారు ఫర్ కాంట్రిబ్యూటింగ్. అండ్ ప్రతి నెల ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకి రైస్ అవసరం ఉంది 200 కిలోలు. సో ఇక్కడికి వచ్చి స్పెషల్ అకేషన్స్ కానీ బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకుంటే పెద్దవాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. సో మీరు మీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఎవరికైనా బట్టలు ఇద్దామనుకున్నా, లేకపోతే రైస్ ఇద్దామనుకున్నా, లేకపోతే వీళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి లైక్ సోప్స్ అని, మెడిసిన్స్ అని, అట్లాంటి అవసరాలు ఉంటాయి. సో వచ్చి ప్లీజ్ ఇక్కడ వీళ్ళ అవసరాలు తెలుసుకొని వీళ్ళకి ఆ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముందుగా గ్లోబల్ ఆర్గనైజేషన్ సపోర్టింగ్ మేడం గారు మరి త్రికళ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నాం. మరి మాకు ప్రతి నెల క్రమం తప్పకుండా మరి 300 కిలోలు గడవలు సరౌండింగ్లో ఉన్న పేదలకి, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతిరోజు ఒక 200 నుంచి 250 మందికి నిత్యం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా మరి రాజా గారు, గాయత్రి మేడం గారు మరి ఎంతో సౌహృదయంతో మరి వారు 200 కిలోలు ప్రతి నెల మా చారిటబుల్ ట్రస్ట్కి ప్రతి నెల అందిస్తున్నారు. మరి వారికి రాజా గారికి, గాయత్రి గారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ మరి పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి నిడదవోలు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోకి మరి మీరు పంపించిన రైస్ ద్వారాగా వారి కడుపు త్రికల గారు, you are supporting from global organization support rice this month of June. You are sponsoring for our special needed people who are living in the Vidyalayam. Thank you, Amma, for your donors, Raja Garu and Gayatri Garu. Thanks for your good support to our children or adults who are living in our Vidyalayam. Once again, thank you so much to global organization support. Thank you, Ma. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రగతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జనరల్ బాడీ సమావేశం కోరింది. స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు బండి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవరప్రసాద్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో మరణించినట్లయితే 10 లక్షల రూపాయల బీమా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో బండి దుర్గాప్రసాద్, జమితార చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, పాండురంగారావు, ఆదినారాయణ, వెంకటరమణ, చిన్ని, వాసు, రమేష్, చంటి, మోహన్, రామకృష్ణారావు, వాసు, శేషయ్య, శ్రీనివాస్, నాని, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. గత ప్రభుత్వంలాగా మేము వాళ్ళ శ్రమని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఉండం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వారి సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధిని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. ప్రధానంగా యాక్సిడెంట్ బెనిఫిట్ 10 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం యాక్సిడెంట్ బెనిఫిట్ అనేది ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో దీని పథకాన్ని తీసివేశారు. ఇది చాలా దుర్మార్గం. భవన నిర్మాణ కార్మికుల మనోభావం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. అశోక్ సిల్స్, నెహ్రూ అగర్వాల్ రేఖ దంపతుల ఇంటి వద్ద యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణ వారి శిష్యబృందంతో కలిసి అగ్నిహోత్రం నిర్వహించారు. ప్రకృతిని, పరిసరాలను, గృహంలో గల ఇబ్బందులను తొలగించి వాయుమండల శుద్ధి చేసే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజు, శుభకార్యాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే శుభం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అపర్ణ ప్రసాద్, భోగవల్లి రాజా, మదన్ మోహన్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మనశ్శాంతి, ఆరోగ్యం, ఆయుష్ని ఆకాంక్షించి ధర్మబద్ధమైన సంకల్పాలని నెరవేర్చుకోవడం కోసం, ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం, భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసం మన పెద్దలు మనకిచ్చిన మార్గాలు అనేకం. దాంట్లో ఈ యజ్ఞాలు, యాగాలు, ఈ అగ్నిహోత్రాలు, ఈ పూజా విధానాలు మొదలుగునవి మన తర్వాత తరాల వాళ్ళకి వీటి యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళకి అలా తెలియజేయడం కోసం వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో మన ఆరా ఫౌండేషన్ యొక్క యోగా సాధకులందరూ ప్రతి వారం లేదంటే వారం విడిచి వారం, నెలలో కనీసం 2-3 వారాలైనా ఈ అగ్నిహోత్ర కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక విధిగా అలవాటుగా మార్చుకుని చేయడం శుభపరిణామం. ఇది గ్రామానికి మేలు చేస్తుంది, ప్రకృతిని శుద్ధి చేస్తుంది, వాయుమండలాన్ని. అలాగే అనారోగ్యాలు, దుష్టశక్తులు, నెగటివ్ ఫోర్సెస్ ఏమన్నా ఇంట్లో అన్నిటిని బయటికి నెట్టేయడానికి, శరీరాన్ని మనసుని శుద్ధి చేసి భగవంతుని వైపు నడవడానికి సహకరించే ఈ కార్యక్రమాన్ని వీరు ఈరోజు ఇక్కడ జరిపించినందుకు వీరి కుటుంబానికి శుభాశీస్సులు అందజేస్తూ అభినందనలు తెలియజేస్తూ, గురుగారు చెప్పినట్టుగా ఈ అగ్నిహోత్ర కార్యక్రమం జరిపించాలని సంకల్పం ఉంటే అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయని చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ ఆరా ఫౌండేషన్ తరఫున ఎవరైనా అగ్నిహోత్ర కార్యక్రమం చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించుకుంటే అందరం వచ్చి సాయంత్రం వేళ సూర్యోదయం అస్తమైనప్పుడు సూర్యోదయం అప్పుడు కూడా జరగబడను. మీకు ఎప్పుడైనా కావాలని ఎవరైనా కావాలన్నా చెప్పినా మేము అందరం కూడా వస్తాము. జై గురు. ఈరోజు తాడేపల్లిగూడెంలో మా అన్నయ్య గారైన అశోక్ సిల్క్ హౌస్ ఇంటి వద్ద అగ్నిహోత్రం ఏర్పాటు చేయబడింది. ఈ అగ్నిహోత్రం వల్ల చాలా మంచి జరుగుతుంది. చెడు ఏదైనా ఉన్నచో బయటికి వెళ్ళిపోవడం, గురువుగారు చెప్పినట్టుగా ఇది మా అన్నయ్య గారు ఇంట్లో రెండోసారి చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని నందు కావాల్సిన వారందరూ కూడా మన ప్రసాద్ గారిని సంప్రదించి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై గురుదేవ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మంగళవారం 25వ వార్డు యాగేళ్లపల్లిలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నారు రాంపండు, వర్ధనపల్లి కాశీ, లింగంపల్లి స్వాతి, పోలిశెట్టి సుబ్బారావు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ స్వచ్ఛ తాడేపూడెం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు బొత్స శ్రీనివాస ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం ద్వారా ఎక్కడైతే అపరిశుభ్ర వాతావరణం ఉందో ప్రతిరోజు అక్కడ శానిటరీ వర్కర్స్తో శుభ్రపరిచి పట్టణాన్ని సుందరవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గ్రీన్ ఆపరేషన్ సిటీ కార్యక్రమం మన 23వ తారీఖు నుంచి ఈ నెల 19వ తారీఖు వరకు షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎక్కడైతే క్లీన్గా లేదో శుభ్రత గురించి డ్రైన్ కానీ, రోడ్లు కానీ, టాయిలెట్స్ కానీ ఏవైతే అశుభ్రతంగా ఉన్నాయో అవన్నీ కానీ శుభ్రం చేయడానికి ఒక టీమ్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున కూడా భారీ ఎత్తున క్లీన్ ఆపరేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే 21వ తారీఖున వరల్డ్ యోగా దినోత్సవం సందర్భంగా మన జీవీ మాల్ దగ్గర ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జీవీ మాల్ దగ్గర మన యోగా కార్యక్రమం కూడా ఉదయం 6 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి. అలాగే లాస్ట్ ఇయర్ మన బ్రిడ్జ్ మీద కరకట్ల బ్రిడ్జ్ మీద పెట్టాం. చాలా ఆహ్లాదకరంగా చాలా ఎక్కువ జనం వచ్చారు. చాలా బాగా చేసాం. చాలా హైలైట్ అయింది మన ప్రోగ్రాం. అలాగే ఈరోజు ఈ సంవత్సరం కూడా రేపు 21న జరిగే యోగా ప్రోగ్రాం కూడా హైలైట్ చేయాలని. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కార్యక్రమం అంటే గౌరవ శాసనసభ్యుల వారు వచ్చిన తర్వాత గత ఈ పురపాలక సంఘంలో సుమారుగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్లు అయితేనో సాధారణ నిధుల నుంచి అయితేనో సుమారుగా 20 కోట్ల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేసారు. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సెలవు దినాలు తీసేసి ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం ఇది 24వ వార్డు, మొన్న 25వ వార్డులో కూడా చేసాం. కమిషనర్ గారు ఏదైతే రోడ్లు బాగోలేదో ఆ రోడ్లు పెట్టడం, దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఏంటి స్థానిక సంస్థలు జరగకపోవడం మూలంగా ఇక్కడ పాలక మండలి లేకపోవడం వల్ల ఏ రోడ్డు ఎక్కడ వేయాలనేది తీర్మానం చేసి అక్కడ ఉన్న కౌన్సిల్ ప్రకారం వస్తుంది. అంతేగాని మనం ఎలా చెప్తే అలాగా జరిగే విధానం కాదు. మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు ఒకటి గమనించండి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో, అభివృద్ధి ఎలా జరుగుతుందని నేర్చుకోవాలి. 2019 కానించి 2026 వరకు పాలకవర్గం లేదు.
ఏ పని చేయాలన్నా అధికారులు చేయాలి. అధికారులు ప్రతి రోడ్డు చూడలేరు కాబట్టి మీరు చెప్పిన ఏదైనా విజ్ఞప్తి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మీకున్న సమస్య ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చేయవలసిన ప్రోగ్రాం కాదు ఇది. జయలక్ష్మి థియేటర్ దగ్గర చేయవలసిన ప్రోగ్రామ్ని కమిషనర్ గారు ఈ రోడ్డు పక్కన ఉన్న ఈ చెత్తను తీయాలని ముందు ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకు కూడా ఒకటే విన్నపం చెప్తున్నాం. ఈ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఏదైనా చేయించుకునే అధికారం మనకు ఉంది. కానీ ఈరోజు అధికారులు మీ ఇంటికి వస్తున్నారు. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అడుగుతున్న న్యాయం, కానీ ఉన్న సమస్య శాంతవంతంగా చేయించుకోవాలి. కానీ గతంలో చేయలేదు, ఇప్పుడు చేయలేదు అని అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం, మనకు వచ్చిన గ్రాంట్ని ప్రతి వార్డులో చేసే అవకాశం కలుగుతుంది. క్లీన్షిప్ అనే కార్యక్రమం మే 23 నుంచి మరి జూన్ 19 వరకు కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు సారథ్యంలో ప్రతిరోజు కూడా మరి ఒక వార్డుని ఎంచుకుని ఏదైతే అక్కడ అపరిశుభ్రతగా ఉన్నదో అక్కడ అన్నీ కూడా క్లీన్ చేయడం, డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు అవేర్నెస్ చేసేయాలని ఒక మంచి ఆలోచనతో కమిషనర్ గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దీనికి అందరూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ తాడేపల్లిగూడెం అనేది మనకు కావాలి. ఒక గ్రీన్ సిటీగా తయారు చేయాలని ఒక కోరిక. ఈరోజు కూడా చూడడం ఎక్కడికక్కడ మన డివైడర్ల మీద మొక్కలు కానీ పెయింటింగ్లు కానీ మరి ఆహ్లాదకరంగా ఉండేలాగా మన అందరం కూడా చేస్తాం. కానీ వార్డుల్లో కూడా చేయాలని ఒక మంచి తలంపు మా అందరికీ కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఉంది. ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం వల్ల ఇవాళ తాడేపల్లిగూడెం టౌన్ అభివృద్ధి చెందుతుంది. సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ టౌన్ పట్టించుకునే నాదుడు కూడా లేడు. కానీ ప్రజలు కూడా ఆలోచించి దగ్గరుండి సమన్వయంతో మనం ఏదైనా పని చేయించుకోవాలి. ఈరోజు స్వచ్ఛ భారత్లో పరిశుభ్రమైన రోడ్లు, శుభ్రమైన స్వీప్ క్లీనింగ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మనము చేస్తాము అని కాకుండా మన రోడ్లు, మన వీధులు అన్నీ మనం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు కూడా. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా శాంతిపరంగా పరిష్కరించుకొని రానున్న రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మంచి రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే గతంలో పెట్టిన గ్రాంట్లు కానీ అవన్నీ కూడా చేయడానికి మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఎవరు కూడా రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవని ఇబ్బంది పడద్దు, ఒకటి జరుగుతాయి. కాబట్టి పూర్తిగా ప్రజలు కూడా మాకు సహకరించి ఏదైనా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే విధంగా పరిష్కరించుకోవాలి. త్వరలోనే ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పారావు, బోషయ్య, దుర్గారావు ఆధ్వర్యంలో స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పిన్నింటి దుర్గారావు, అప్పారావు, బోషయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతి మంగళవారం చక్కటి పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు, వేకువజాము నుంచే అభిషేకాలు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి సమర్పించుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది ప్రతి మంగళవారం. ఈరోజు ప్రత్యేకంగా మన దుర్గారావు గారు, బోషయ్య గారు, అప్పారావు వీరు చెరుకు రసంతో అభిషేకం చేయించడం జరిగింది స్వామివారికి. నాకు పెళ్ళ 20 ఏళ్ళైనా కూడా ఎన్నో పూజలు చేశాను. కానీ ఇక్కడ మహత్యం గురించి తెలిసిన వెంటనే నేను వదలకుండా నేను హోమాలు చేశాను. అలాగే ఇవన్నీ పూర్తయి 3 నెలలు అయ్యేలోపే మళ్ళీ నాకు 12 బిడ్డ నాగేంద్ర స్వామి 5 పరగలు విప్పి నాకు ఆడాడండి. నేను వస్తున్నానమ్మా అని, నీ బిడ్డకి నీ పేరు పెట్టుకుంటానన్నాను. అలాగే నాకు ఏ చిన్నది వచ్చినా మాకు ఆ దేవుడేనమాట. ఆయన మించిన వారు ఇంకా లేరని నమ్మకం మాకుంది. ఆ వెంకటేశ్వర స్వామి పూజలు చేశాము. 7 శనివారాల తర్వాత మాకు 7 శనివారాలు మొదలు పెట్టాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేశాము. 12 బిడ్డ పుట్టాడండి. స్థానిక హౌసింగ్ బోర్డ్ సెంటర్లో వేంచేస్తున్న సంవత్సర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సువత్సల సమేత సుందర ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం, మంగళవారం కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే హనుమద్భక్తులు అందరూ కూడా హనుమంతుడి గురించి కనీసం 5% కూడా
ఆయన గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. మనకి ఆంజనేయ స్వామి గురించి, రామాయణం గురించి వాల్మీకి ఎలాగైతే రాశారో, భారతం గురించి వ్యాసుడు ఎలాగైతే రాశారో, అలాగే ఆంజనేయ స్వామి గురించి పరాశర మహర్షుల వారు మనకు అనేక విషయాలు ఇచ్చారు. అటువంటి విషయాలలో మనం ఏ కార్యక్రమానికి స్వామివారిని ఏ విధంగా పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలన్నిటిని కూడా పొందడానికి అనేక విషయాలు మనకు పరాశరుల వారు ఇచ్చారు. అటువంటి విషయాలన్నీ సేకరించి నేను ఇక్కడ ఈ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా స్వామివారు సులభంగా పరిష్కారం జరుగుతుందని అందరూ భక్తులు చెప్తున్నారు. గణపవరం మండలం పిప్పర మొప్పర్తిపాడు గ్రామాల్లో స్టాఫ్ డయేరియా అవగాహన కార్యక్రమం జూన్ 30 తేదీ వరకు ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ డయేరియా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు శాంతికుమారి, శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ విజయకుమారి, వాణి, అనిత, విష్ణుకాంతం, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, జ్యోతి, పద్మ, టిప్కా కుమారి, ఆయాలు సత్యమ్మ, మర్తమ్మ, అమ్మాజీ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 0 to 5 years ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి 2 ORS ప్యాకెట్స్ అలాగే 14 జింక్ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఉద్దేశం ఏంటంటే ఇది వర్షాకాలంలో పిల్లలకి ఎక్కువగా కలుషితమైన నీరు తాగడం, అలాగే కలుషితమైన ఆహారం తినడం వల్ల ఎక్కువగా విరోచనాలు వస్తాయి ఉంటాయి కనుక వీటిని అరికట్టడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చి నీళ్ళు వాడడం, పిల్లల విషయంలో చేతుల పరిశుభ్రత, వాళ్ళు ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళొచ్చినా తర్వాత భోజనానికి ముందు వాడికి చేతులు శుభ్రత గురించి, హ్యాండ్ వాష్ గురించి చెప్తూ ఉంటారు కనుక. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.